వైఎస్ జగన్ కేసులో అక్రమ నిధుల ప్రవాహాన్ని పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్న ఈడీ ఇప్పటికే 1139 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చే మార్చి నాటికి మిగిలిన దర్యాప్తును పూర్తి చేయాలని ఈడీ అధికారులు పట్టుదలతో ఉన్నారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు చేసిన సిబిఐ మొత్తం 11 కేసులు నమోదు చేసింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టుకున్నారన్నది ప్రధాన అభియోగం. సిబిఐ 11 ఛార్జిషీట్లు నమోదు చేయగా వాటిలో 10ంటిని ఈడీ అధికారులు న్యాయస్థానం ద్వారా సేకరించారు. కేసుల తీవ్రత, ఆస్తుల సంఖ్య దృష్ట్యా హైదరాబాద్కు వచ్చి దర్యాప్తు చేయడం ఢిల్లీలోని ఈడీ అధికారులకు సాధ్యపడటం లేదు. అందుకే ఆస్తుల స్వాధీనం ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీన్ని వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా ఈ వ్యవహారాన్ని ముగించాలని నిర్ణయించిన ఈడీ అందుకోసం కేసులన్నీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బదిలీ చేసింది. హైదరాబాద్ విభాగంలోని అధికారులతో ప్రత్యేకంగా 5 బృందాలు ఏర్పాటు చేసింది. జగన్ ఆస్తులన్నీ భూములు, భవనాలు, వాటాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు గుర్తించిన ఈడీ వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నీకది నాకిదిలో భాగంగా జగన్ సమకూర్చుకున్న ఆస్తులతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వం ద్వారా అయాచితంగా లబ్ధి పొందిన అరబిందో, హెటిరో, రామ్కీ ఫార్మా, వాన్పిక్ తదితర సంస్థల ఆస్తులు కూడా జప్తు చేసుకున్నారు. పెన్నా సిమెంట్స్ కు సంబంధించి పాక్షికంగా దర్యాప్తు చేశారు. జగన్ విషయానికి వస్తే జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్ఫ్రా తదితర ఆస్తులు, సండూర్ పవర్లోకి జగన్ కు వ్యక్తిగత హోదాలో ఉన్న వాటాలను కూడా జప్తు చేశారు. ఇప్పటి వరకు పూర్తయిన దర్యాప్తును పక్కకు పెడితే ఇంకా దాల్మియా, ఇండియా, రఘురామ్ సిమెంట్ కంపెనీలు, ఇందు టెక్జోన్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో జగన్, ఎన్ శ్రీనివాసన్, పునీత్ దాల్మియా, ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి అక్రమంగా పొందిన లబ్ధి, దాని ద్వారా కూడబెట్టిన ఆస్తులను గుర్తించేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఇందు గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో అక్రమాలపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ను త్వరలో న్యాయస్థానం నుంచి తీసుకోవాలని కూడా ఈడీ నిర్ణయించింది.